గోపాల్ రెడ్డి గారు, ఇప్పుడు అంటే ఎక్కువ మంది 30+ ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపు 10 లక్షల మంది దాకా ఆంధ్రప్రదేశ్ నుంచి బయటికి వెళ్ళి ఉపాధి పొందుతున్నారు. దాంతో ఇప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా తర్వాత తరంలో ముసలివాళ్ళు అయిపోతే కష్టమవుతుంది ఇప్పుడున్న తరంలో. అంటే ఇప్పుడు మనం జనాభా పెంచడాన్ని ప్రోత్సహం మీరు అన్నట్టు ఒకప్పుడు మనకి మేమిద్దరం మాకిద్దరు అని చెప్పేసి ఒక నినాదం ఉండేది. ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా అలాంటి నినాదం ఉంది. కానీ ఒక్క ఆంధ్రప్రదేశ్కి మాత్రం మన స్థానిక సంస్థల్లో ఆ నిబంధన కూడా ఎత్తేసారు కదా, ఇద్దరు కంటే ఎక్కువ అనేది కూడా. ఇప్పుడు అంటే ఇట్లా బయటికి వెళ్ళిపోతున్నారు, యూత్ తగ్గిపోతారు అన్నదే మా కాన్సెప్ట్ అన్నది వాళ్ళు వినిపిస్తున్నటువంటి టీడీపీ వాళ్ళు వినిపిస్తున్నటువంటి మాట అండి. అంటే నేనేది ఎంతైనా కానీ ఒకడండి ఒక 50 కోట్లు ఉండే వ్యక్తి 5-6 మందిని కన్నా వాళ్ళకు ఉండే 10,000 20,000 జీతం ఉండదు. దాదాపు ఎక్కడ పట్టినా కార్మిక చట్టాలు అవి ఉంటాయి. నాకు తెలిసి ఎక్కడ అనుభవం లేదు. మినిమం శాలరీస్ ఎక్కడ పే చేయడంలా. చాలా కంపెనీల్లో చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉంది. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి చూసుకొని వాళ్ళ బిడ్డలకని దేశానికి భారంగా లేకపోతే వాళ్ళకు భారంగా ఉంచుకోదలుచుకోలేదు ఎవరైనా. వాళ్ళు క్లీన్ గా ఒక బిడ్డైనా మంచి చదువు చెప్పించేసి వాళ్ళకి మంచి లైఫ్ చూస్తారు తప్ప 5-6 మందిని కానీ వాళ్ళందరినీ హోటల్స్ లో క్లీనర్లు గాను లేకపోతే రైల్లో వెండర్స్ గాను టీఎంఏ వాళ్ళు గాను పెట్టదలుచుకోలేదు ఇప్పుడుండే తల్లిదండ్రులు. వాళ్ళు చూస్తారా అంటే తిరిగి వీళ్ళు చూస్తారు లేదా అందుకని కాబట్టి నలగని మొగర్ని ఒక బ్రహ్మాండమైన శక్తి సామర్థ్యం లక్షలు లాంటి 70,000 40,000 లక్ష రూపాయలు సాధించుకుంటే పెంచలేదు. ఇప్పుడు ఒక ఇంటికి కావాలంటే మినిమం ఇద్దరు ఉండే కూడా 50,000 కావాలండి. నెలకి 20,000 రెంట్ అన్ని ఖర్చులు కలిపి 50,000 మినిమం అవుతాయి. మళ్ళీ జబ్బులు అవి కాకుండా ఎలా సాగుతారు? ఆయన 40,000 10 సంవత్సరం ఇస్తాడా, లేదా నెల ఇస్తాడా, లేదా ఎట్లా ఇస్తాడు, ఎక్కడి నుంచి ఇచ్చిస్తాడు, ఎలా అనేది అది కూడా చెప్పాలా. 30,000 వన్ టైం సెటిల్మెంటా, లేకపోతే ఎక్కువ 10 నెల ఇస్తాడా, సంవత్సరానికి ఇస్తాడా, ఎలా సాకాలా అనేది ఆయనే చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు సలహా. పిల్లలు ఎట్లా సాకగలగాలి, అలాగే గవర్నమెంట్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఏమన్నా నారాయణ స్కూల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ మంత్రి గారు వాళ్ళ స్కూల్స్ లో ఫ్రీగా చెప్పిస్తారా, లేకపోతే ఇంకా ఏమైనా వాళ్ళ స్కూల్స్ ఉన్నాయి కదా చాలా చైతన్యం ఉన్నాయి, వాళ్ళ స్కూల్లో ఫ్రీగా అడ్మిషన్ ఏమైనా ఇప్పిస్తారా? ఎందుకంటే వాళ్ళ సానుభూతి పనులు వాళ్ళ పార్టీలో మంత్రులుగా ఉండేవాళ్ళు. అట్లే ఉన్న ప్రైవేట్ స్కూల్స్ లో కూడా 50% ఫ్రీగా ఇప్పిస్తారా, లేదా బట్టలన్నీ సంవత్సరానికి సరిపడే తీయిస్తారా? అంటే కనబడం చెప్పడం కాదు, కనిన తర్వాత నేనేం చేస్తాను కూడా ఆయనే ఉంటాడా? ఆయన 20-30 ఏళ్ళకి ఆయన గవర్నమెంట్ జాబ్ కాదు కదా, మమ్మల్ని తీసేస్తారు, రేపు ఆయన కూడా తీసేస్తారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి సాగుతాడా ఎట్లా అనేది ఒక రవ్వ ఆలోచన చేసి ఆయన మాట్లాడాలి తప్ప ఏదో సలహా ఇచ్చేస్తాను ఏదో మాట్లాడుతున్నాము ప్రజలు ముందు కనపడితే ఒక ఫోబియా మాదిరి వచ్చి ఊగిపోయి మాట్లాడటము, లేకపోతే అమలు చేయలేని విధంగా ప్రజలను కష్టాలకు నెచ్చే విధంగా ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడము అనేది కొద్దిగా సమంజసంగా ఉండదు. చాలా జాగ్రత్తగా ఉండాలా. అంటే అంత మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఈ విధంగా వేగ్గా మాట్లాడతాను మేము ఊహించడంలో చాలా ఆశ్చర్యం కూడా వేస్తాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? చాలా విషయాల్లో అట్లే మాట్లాడుతున్నాడు. వాలంటీర్లకు 5,000 కాదు మీ అన్న 10,000 ఇచ్చే బాధ్యత తీసుకుంటానన్నాడు. ఏమైంది? పెట్రోల్ ధరలు పూర్తిగా తగ్గించేసి నిత్యావసర వస్తువులని ధరలు తగ్గిస్తా అన్నాడు, కరెంట్ ఛార్జీలు పెంచనన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు, రకరకాల ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో 3,000 కోట్లు కట్టలేక ఆరోగ్యశ్రీ మూలపడిపోయింది. అది ఎవరు చేర్చుకోవడంలే. నువ్వు ఇలా చెప్తే ఉన్న బిడ్డలే ఒక ఆరోగ్యశ్రీలో పోయి హాస్పిటల్కి పోతే జాయిన్ చేసుకునే పరిస్థితులు లేవు. నువ్వు మళ్ళీ కనవడం చెప్పడం ఏంటండి? మళ్ళీ ఇంకా బిడ్డలు కనవడం అంటే అది ఆశాస్పదం కదా, తప్పుదారి పట్టించడం కాదని నేను ప్రశ్నిస్తున్నా మన ముఖ్యమంత్రి గారు.